చాప మీద పడుకోవాల్సి వస్తే దాన్ని విదిలించి పడుకోండి అని అంటుంది కదా. రాజుకి ఏదో అనుమానం వచ్చి సరే ఆమె మాటని ఎందుకు కాదనాలి అని ఆ చాపని విదిలించడానికి ఎత్తుతాడు. ఎత్తిన వెంటనే ఆ చాప కింద పెద్ద బావి కనిపిస్తుంది. ఇదేంటిది, ఇక్కడ ఒక బావి ఉందే అని అనుకుని తన చేతిలో ఉన్న చందనపు మాలని పక్కన పెడతాడు. వెంటనే అతను ఒక యువరాజులా మారిపోతాడు. ఆ బావిలోకి చూసిన వెంటనే అక్కడ చాలామంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆర్తనాదాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు యువరాజును చూసిన వెంటనే, రాజా మీరు ఇక్కడేం చేస్తున్నారు, మీరు మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు కూడా ఇక్కడికి వచ్చేసారా, మీరు లోపలికి రావద్దు, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, పారిపోండి అని అరుస్తారు. దాంతో ఇక్కడేదో ప్రమాదం జరుగుతుందని గమనించిన యువరాజు అక్కడి నుండి పారిపోతాడు. అతను పారిపోయే సమయంలో యువరాణులిద్దరూ రాజును చూసేస్తారు. వెంటనే సాధువు దగ్గరికి వెళ్ళి, అతను మా భర్త, మేము ఇక్కడ ఉండేది చూసేశాడు, ఖచ్చితంగా పెద్ద సమస్య వచ్చి పడింది, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. వెంటనే ఆ సాధువు ఒక మేకుని మంత్రించి వాళ్ళ చేతికిస్తారు. ఎలాగైనా సరే మీరు ఈ మేకుని రాజు తలలో గుచ్చండి, దాంతో రాజు చనిపోతాడు, మీకు ఏ సమస్య ఉండదు, ఇది పొద్దున్న లోపల చేయాలి అని పంపించేస్తాడు. యువరాణులిద్దరూ హడావిడిగా అంతఃపురానికి వచ్చేస్తారు. ముందు రోజు రాత్రి ఒక ఆవిడ తన భర్తను చంపడం చూసిన రాజుకి ఏదో అనుమానం కలుగుతుంది. ఖచ్చితంగా ఆ సాధు యువరాజు భార్యలకు కూడా ఏదో చెప్పి పంపించుంటాడని యువరాజు ఏమీ తెలియనట్టే మౌనంగా ఉంటాడు. యువరాణులిద్దరు కూడా ఏమీ తెలియనట్టే అంతఃపురానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. రాజుకి చిన్న భార్య అంటే బాగా ఇష్టం. అందుకే ఆమె మేకుని తీసుకొచ్చి రాజుతో మాట్లాడుతూ అతని తలలో ఆ మేకుని గుచ్చేస్తుంది. రాజుకు వెంటనే తల తిరుగుతుంది. ఆ యువరాణిని పక్కకు తోసేసి అతను అక్కడి నుండి పారిపోతాడు.